నమస్తే దోస్తులు. నీళ్ళు మసులుతున్నాయి కదా, వేసుకుందాం. మరుగుతున్నాయి, మరిగినాయి. తలకాయలు వేసుకోవాలి, తలకాయలు వేసుకుందాం. కొత్తది వంటకం. తలకాయలు వేద్దాం రా. ఇక ఓకే, తలకాయలు తీసుకోరు. సారీ, తలకాయలు ఎత్తున్నాం ఇక వేడి నీళ్ళ. ఇది నాన్నాక ఇంకో తలకాయ వేసుకుందాం. ఇలా వెరైటీగా ఎత్తున్నాం. మొన్నటిసారి కమిరించినాం కదా, మొన్న గమనించినాం. ఇలా వేడి నీళ్ళ తలకాయలు వేసి మంచిగా సాఫ్ చేసుకొని కూర వండుదాం. ఇక మంచిగా అంటే మంచి కూర్చొస్తుంది. మంచి కూర్చొస్తుంది. అదొక దాన్ని ఏమంటారు, సిట్టింగ్ స్టైల్. అది దాన్ని ఒక ఎందుకురా ఇది నానిందంటే ఇంకో తలకాయ. ఇలా మావాడు నీళ్ళు ఆడుతుర్రు, మావాళ్ళు లిగలిగలు ఆడుతుర్రు. వాడు వాడు మావాడు ఇత్తిరి వేసుకుని స్టైల్గా. ఎప్పుడు ఒక రకం చేసేది, కానీ ఇలా ఇంకో రకం చేయాలి మనం. కొత్త రకం అన్నట్టు, కొత్త రకం తెలిసేటట్టు. తెలియని వాళ్ళు తెలిసేటట్టు. ఏ ఐటమ్ అయినా రకరకాలు చేసుకోవచ్చు మనం. మస్తు మస్తు రకాలు చేసుకోవచ్చు. నీళ్ళు వస్తున్నట్టున్నారా కళ్ళకు మంచిగా. ఘాటు ఉల్లిగడ్డ ఎలా అంటారు కావచ్చు. ఇంట్లో ఉన్న వాళ్ళు అది కత్తారు అన్నట్టు. రోజు వంట ఎట్లా చేస్తున్నారు. అదే మనకి ఏడుపు రావాలంటే ఉల్లిగడ్డ పోయాలి ఇక. ఇంట్లో నీళ్ళల్లో మనం మరిగించుకొని చేస్తే మంచిగా క్లీన్ అయింది కదా. ఒక్కసారి ఇట్లా మంట చేత చూసుకుంటే మనం ఉడికినల్లో కొంచెం వేసి తీసి మంచిగా ఏమైనా ఉంటే పోతుంది. మంచిగా ఉన్నది. షార్పుండు కాదు అది, ఆడు గరమేనే ఉండి ఇట్లా అంటే పంగడి. దోస్తులు కొంచెం అయితే కూర వేద్దాం. ఇక స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇదైతే అయిపోయింది. ఇలా కొంచెం వెరైటీగా వేద్దామని ఇట్లా చేస్తున్నాం. ఇక మీరు చూస్తారు కదా వీడియో ఎట్లా వచ్చిందో. అవసరం అయిపోయింది సురేష్. ఏడైందిరా, అయిపోయింది. ఇక ఒక 3 పిల్లలు పెట్టుకుంటే మొత్తం తెల్లగానే మంచి గాలి మంచిగా సూపర్ గా బాగా బయట అయింది. ఇది మళ్ళీ కాల్చక్కడ లేట్ అయింది కదా, అట్లా అయింది. కాల్చడం అయిపోయింది. ఇక ముక్కలు కొట్టుకొని పొయ్యి మీద ఎత్తే అన్ని కాళ్ళ కూడా పూసుకుంటారు. అన్నిటి కూర్చుంటే అని కూడా నేర్చుకోరా దగ్గర కూర్చుంటా మంచిగా కూర్తారా. దోస్తులు పసుపు పూసుకున్నాం. ఇక కొంచెం అయితే కూర అనుకున్నాడు మనం. ఇక కొట్టుకోవాలి కూర పొయ్యి మీద ఎత్తులేరా. అయ్యో పట్టుకో. దోస్తులు తీసుకుంటుంటే దోస్తులు తలకాయలు కూడా పసుపు. తలకాయలకి అన్నిటికీ కొంచెం పసుపు పెట్టుకున్నాం. ముక్కలు కొట్టుకుందాం. ఇక అన్నిటికీ పెట్టిన దోసు కాళ్ళకు, తలకాయలకు, చేతులకు. మావని స్మైల్ ముత్యాలగో అన్నం తినకునే అనిపిస్తుంది. మావని నవ్వు చూస్తే మనస్ఫూర్తిగా నవ్వుతాడు మావాడు. దోస్తులు కూర వండుదాం. ఇక పసుపు పూసుడు అయిపోయింది. మంచిగా కూర వండుదాం. దోస్తులు కూర వండుదాం. ఇక దోస్తులు ఇగో ఈ మాత్రాన ఈ మాదిరి సైజు ఇట్లా కొట్టుకోవాలి ముక్కలు. మా సురేష్ ముక్క కొడుతుండు, నేను తింటా, అడు చూస్తాడు. దోస్తులు అయిపోతుంది. ఇక కొట్టుడు కొంచెం టాస్క్ ఉంటుంది. తలకాయలు ఎట్లుంటుంది మీకు తెలుసు కదా. ఇక ముక్క కొట్టుట్లా ఇక మంచిగా కరెక్ట్ కొట్టాలి. ముక్కలు మనకు బరాబర్ రావాలంటే మళ్ళీ కొట్టుడంటే మావాడే ఆడు కొంచెం ఓపిక మనిషి మంచిగా కొడతాడు. తినుట్లా మనం ఫస్ట్ బొక్కను వీరు చుట్టూ నువ్వు ఫస్ట్.
దోస్తులు అయిపోయింది, కొట్టుడు అయిపోయింది. ఇక కూర వండుదాం. ఏ బందే పొయ్యి మీద వేద్దాం. ఇక తలకాయ కూర పొయ్యి మీద వేద్దాం. నూనె వద్దాం. ఎప్పుడు కావాలి, ఎప్పుడు తినుడే. ఇప్పుడు ఎత్తవే యూ సౌండ్ రిలీజ్. ఫైర్ బాబు అంటే ఫైర్, బాబు అంటేనే ఫైర్. పవరు జిలుగరు ఇస్తున్నా పట్టుకొని కలుపురా కలుపురా అడగడుతుంది. కడిగేసిన ముక్కలు 2 తలకాయలు 8 కాళ్ళు. కూరేసుకున్నాం. ఇక తింపుదాం. కూరేసి మంచిగా తింటా. అదే అదే తింపుడు. అదే బాబు చూసినా నేర్చుకో. అదే అదే తెలంగాణ స్టైల్లో చిన్నగొట్టిన సురేష్. హై 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 ఆహాహా గుమ్మగుమ్మలాడే తలకాయ కూర. ఏం చూస్తున్నావు? కొట్టు సరిపోతుంది. పొగలు ఉడికిందిరా. తలకాయ ఉడికింది. ఇక కొత్తిమీర వేసుకున్నాం. ఏరా మొత్తం వేసా. ఇక బా ముక్క ఏమైనా ఉడికిందా మంచిగా? బరా ఉడికిందా? పటాకాలు ఎగుతున్నాయి. పొగలు పొగలు. అందరూ వేసుకోవాలి. బా ఏమైందిరా కూర? అన్నం కూడా ఉడికింది కదా. నిజాం. ఇక ఇంకో చాలు నిజామా? అట్లయిందా? దోస్తులు వేడివేడి అన్నం. వేడి వేడి తలకాయ కూర. తినుడే ఇక. ఆహా ఏమైందిరా ముక్క? తలకాయ కూర మస్తు అయింది. హైలైట్ అయింది. జబర్దస్త్ అయిన కూర. ఇదంరా బాబు సూపర్. వేరే లెవెల్ ఉందమ్మా తలకాయ కూర. వేడివేడి అన్నం తలకాయ కూర అద్దరిపోయింది. ఒక్క తిరుగు. తలకాయ కూర అప్పటి నుంచి చేయడానికి బాగా కష్టపడడానికి ఏమన్నా రుచిగా అయిందా? మన ఈ కష్టం అంతా మర్చిపోతాం కూర వండినాక. ఒక్క ముక్క నోట్లో వేసి అంటే మనం చేసిన కష్టం అంతా మర్చిపోతాం. అట్లా అయింది కూర. ఇలా చలికాలంలో నాన్ వెజ్ ఇట్లా వేడివేడి అన్నం వేడివేడి ఇట్లా కూరలు చేసుకొని తింటే ముద్ద ఎక్కువ పోతుంది కదా. అట్లా